హాయ్, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఈఆర్డి పవర్ సప్లై. ఈ పవర్ సప్లై వచ్చేసి ఇండివిజువల్ పవర్ సప్లై ఉంటుంది. మనమైతే ఇప్పేద్దాం. ఇండివిజువల్ పవర్ సప్లై వెళ్తుంది అనమాట కెమెరాస్కి. 12 volts డీసీ పవర్. మనం చూసినట్టయితే ఈ బాక్స్ అంతా స్క్రూస్ ఇప్పేద్దాం. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, మనం ఏమేమి చేస్తున్నాం మీకు తెలుస్తుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ వీడియోస్. ఇది 16 ఛానల్ పవర్ సప్లై. మనకి 8 ఛానల్ వస్తుంది, 8 ఛానల్ వస్తలేదు. మీకు చూపిస్తాను. తీసి రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసిన తర్వాత లోపల అయితే బాడీ ఇలా ఉంటుంది. ఇదిగోండి, 8 ఛానల్ అయితే లైట్ వస్తుంది. 8 ఛానల్ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. 16 ఉండదు. 8 స్ప్లిట్, 8 ఉంటుంది. 8 వర్కింగ్ ఉంది, 8 నాట్ వర్కింగ్ ఉంది. మనకి రెడ్ లైట్స్ కనపడుతున్నాయి కదా. దీంట్లో మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఒక దానికి కెపాసిటర్స్ అయితే పోయింది. ఇప్పుడు మనం దాన్ని రిమూవ్ చేసి వేరే కొత్త కెపాసిటర్ అయితే వేద్దాము. అన్నిటికీ ఒకటే ప్రాబ్లం ఉందని చెప్పలేము, కానీ కెపాసిటర్స్ మేజర్గా ప్రాబ్లం ఉండొచ్చు కొన్ని పవర్ సప్లైస్కి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం కనపడవు, అవి కొంచెం ఉబ్బినట్టు అవుతాయి, దాన్ని కొంచెం లావ్ అవుతాయి. అవి మనము మల్టీమీటర్ పెట్టి చెక్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు మల్టీమీటర్తో చెక్ చేయడం అయితే జరుగుతుంది. మీరు చూసినట్టయితే అట్లా మనం ఎక్విప్మెంట్ డివైస్ని అంతా చెక్ చేసుకోవాలి. బోర్డుకి పవర్ అయితే అన్నిటికీ వెళ్తుంది, పవర్ ఇష్యూ అయితే లేదు. కెపాసిటర్స్ వల్ల బోర్డు అనేది లోడ్ తీసుకోవడం జరగట్లేదు. దాని గురించి ఇప్పుడు మనం కెపాసిటర్ అయితే చేంజ్ చేసి చూద్దాము. మనం వీడియో కంటిన్యూగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మేము చేసి పెడతాము. మీరు ఒకవేళ చేసుకోలేకపోతే మీ టెక్నీషియన్స్ కనుక చేంజ్ చేయాలంటే మా లొకేషన్కి పంపిస్తే మేము రిపేర్ చేసి కూడా పంపిస్తాము. మళ్ళీ ఒకసారి మనం టెస్ట్ చేస్తున్నాము. రెడ్ లైట్స్ 8 వస్తున్నాయి, రెడ్ లైట్స్ 8 రావట్లేదు. ఇది కాకుండా SMPS టైప్ పెద్దగా కొంచెం కూడా ఉంటుంది ఫుల్గా. దాంట్లో 1+- కూడా ఉంటుంది. ఓన్లీ ప్లస్-ఏ ఉంటుంది. అది పంపించినా చేయగలుగుతాం. ఏ మోడల్స్ అయినా చేయగలుగుతాం. ఫుల్ ఫిజికల్ బర్న్ అయితే చేయలేము, ఎందుకంటే లోపల కొన్ని ఎక్విప్మెంట్స్ దొరకవు, అంటే డివైజెస్ దొరకవు, చిన్న స్పేర్ పార్ట్స్ దొరకవు. దానివల్ల ఏంటంటే డివైస్ కొనుక్కోవడమే మంచిది. కొన్ని స్పేర్ పార్ట్స్ ఏంటంటే మనం యూజబుల్ తీసి వేస్తే కూడా వర్క్ అవుతాయి. అలా అని అన్ని వర్క్ అయితే అన్ని సక్సెస్ అవుతాయి అని చెప్పలేము. మనం మల్టీమీటర్ దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్క డివైస్ని చెక్ చేస్తేనే మనకు అనేది అర్థమవుతుంది. అప్పటి వరకు మనకి ఏది కూడా అర్థం కాదు. అందుకే ఇప్పుడు నేను ఏంటంటే ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నాను. ఇగోండి, ఈ కెపాసిటర్ అయితే పోయింది మనకి. ఇప్పుడు నేను వేరే కెపాసిటర్ అయితే చూపిస్తాను. అన్ని డివైజెస్ ఇప్పుడు మీరు ఫోటో పంపించారనుకోండి, చూసి అలా చెప్పలేము, ఎందుకంటే పర్టికులర్గా కొన్ని డివైజెస్ మల్టీమీటర్ పెట్టి చెక్ చేయాల్సి ఉంటుంది. కొన్ని డీసీలో ఉంటాయి, కొన్ని ఏమో బజర్లో ఉంటాయి. అలా మనము ప్రాక్టికల్గా చెక్ చేసుకుంటేనే అర్థమవుతుంది. ఫోటోలో కొంచెం వరకు అయితే చెప్పగలం, కొన్ని ఫోటో లేకుండా మల్టీమీటర్తో చెక్ చేసే చెప్పగలం. అందుకే స్పెసిఫిక్గా చెప్తున్నాను. మనకి ఇప్పుడు ప్రీవియస్ వీడియోస్లో మనం చేసిన ప్రాబ్లమ్స్ వల్ల చూసి మనకు కాంటాక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మా అడ్రస్కి కొరియర్ చేస్తే మేము రిపేర్ చేసి పంపడం కూడా జరుగుతుంది. ఆ కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రాగా మేము ఇక్కడ నుంచి పంపిస్తాం. మీరు అక్కడైనా పే చేసుకోవచ్చు, మాకు పంపిస్తే మేము అన్నీ ఇక్కడ కట్టేస్తాము. అదే అలాంటి ఎన్ని పవర్ సప్లైలు, ఎనీ బ్రాండ్ ఏవైనా చేసి ఇవ్వగలుగుతాము. వారంటీస్, గ్యారంటీస్ అయితే ఉండవు, ఎందుకంటే సేమ్ పవర్ ఫ్లక్చుయేషన్స్ జరిగినాయి అనుకోండి మళ్ళీ పోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మేము పవర్ సప్లై రిపేర్ చేసిన తర్వాత 1 day or 2 days మా దగ్గర టెస్టింగ్ కంట్రోల్లో పెట్టుకుంటాము. ఎందుకంటే రేపు పొద్దున మీ దగ్గర వచ్చిన తర్వాత రిపేర్ అయ్యి ప్రాబ్లం అయ్యి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ కెపాసిటర్ని అయితే చేంజ్ చేస్తున్నాం. చూడండి, నేను సేమ్ కలర్ పెట్టట్లేదు, కానీ దాని కంపాటబుల్ అయితే పెడుతున్నాను. అదే సేమ్ కలర్ నా దగ్గర లేవు. ఇంకోటి ఏంటంటే ఈఆర్డి పవర్ సప్లైస్ ఎప్పుడు కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది కంపెనీ. చాలా బాగుంటాయి. క్వాలిటీ కెపాసిటర్స్, క్వాలిటీ బోర్డ్ అయితే వాడుతుంది. అందుకే మనం కూడా కెపాసిటర్ ఇంకా కొంచెం కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా సరే హై మోడల్ కెపాసిటర్ అయితే వేస్తున్నాము. మనకి చూస్తున్నాం కదా. ఇప్పుడు నేను దాన్ని ఫిక్స్ చేస్తాను, చూస్తూ ఉండండి. మనకి మీరు కొరియర్ చేసి పంపిస్తే మేము రిపేర్ చేసి 1-2 daysలో మా దగ్గర టెస్టింగ్ పెట్టుకుని దాని తర్వాతనే రిలీజ్ చేస్తాము, దాని తర్వాతనే పంపిస్తాము. ఒకవేళ రిపేర్ కాదంటే మేము చూసి చెప్పేయడం జరుగుతుంది. మీకు ఇలాంటి దీనివల్ల యూసేజ్ ఏంటంటే మీకు కొత్త డివైస్ పెట్టకుండా బటన్ పడదు.
తక్కువ రేట్లో మీకు ఇది చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే వారంటీస్ గ్యారంటీస్ అయితే ఇవ్వం, కానీ కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. అది మీకు మేము వీడియో కావాలంటే వీడియో పంపిస్తాము, లేదంటే సక్సెస్ అయిందంటే సక్సెస్ అయిందని చెప్తాము, కాలేదంటే కాలేదని చెప్తాము. ఇప్పుడు మనం బోర్డ్ దగ్గర ఇదైతే చేంజెస్ చేస్తున్నాము. దాన్ని బోర్డ్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని మనం ఆ కెపాసిటర్స్ని అయితే ప్లగ్ ఇన్ చేసేద్దాము. ఇంకో దీంట్లో ఏంటంటే ప్లస్ మైనస్ ఉంటాయి, అవి కరెక్ట్ చూసి పెట్టాలి. మనం రివర్స్ పెట్టినట్టయితే బోర్డ్ షార్ట్ అయ్యి బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం అది కరెక్ట్గా చూసుకోండి. మీకు అక్కడ రాసి ఉంటుంది, కింద బోర్డులో కూడా రాసి ఉంటుంది, కెపాసిటర్ మీద కూడా రాసి ఉంటుంది, ప్లస్ మైనస్ సింబల్స్ ఉంటాయి. లేదంటే మీరు ఎలా తీస్తున్నారో అలాగే ఆ కెపాసిటర్స్ మీద ముందున్న కెపాసిటర్ మీద నోట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం అయితే సోల్డరింగ్ అయితే చేసేద్దాం. సోల్డరింగ్ కూడా 2 ప్లస్ మైనస్ టచ్ అవ్వకుండా నీట్గా మనం గ్లూ పెట్టుకుని మంచిగా పక్కనే దానికి సోల్డర్ చేసేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. హెవీగా కాకుండా లైట్గా చేద్దాం. లైట్గా చేసుకున్నాం అనుకోండి మనకి ఏ ప్రాబ్లం. చూడండి బోర్డ్ క్వాలిటీ ఎంత బాగుంటుందో ఈఆర్డీలో. ఇంకా మల్టిపుల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. మనకి ఇప్పుడు ఈఆర్డీ వచ్చింది కాబట్టి చెప్పాము. దీంట్లో ఇప్పుడైతే మనం కెపాసిటర్ అయితే చేంజ్ చేసేద్దాం. పవర్ అయితే ప్లగ్ ఇన్ చేసాము. అది కొంచెం చూడండి, ఇందాక మీకు హాఫ్ బాడీ ఏమో లైట్స్ వచ్చినాయి, ఇప్పుడు రాలేదు. ఇప్పుడేమో ఫుల్ లైట్స్ వచ్చినాయి. ఇప్పుడు మనము 12 volts DC పవర్ వస్తుందో లేదో మల్టీమీటర్ పెట్టి చెక్ చేద్దాము. మల్టీమీటర్ పెట్టి చెక్ చేస్తే 12 volts DC రావాలి. 12 volts DC రావాలి. ఇప్పుడు దీంట్లో అప్రాక్సిమేట్గా 15 వస్తుంది. అక్కడ స్విచ్ చూడండి ఎల్లో కలర్ పక్కన, ఆ స్విచ్ అప్లో ఉంది, ఇక్కడ ఈ ఇతలేమో డౌన్లో ఉంది. అవ్వండి 15 volts వస్తుంది, 15 టచ్ అవుతుంది. 15 ఏంటంటే స్విచ్చర్ ఉంటుంది, హై లో మీడియం అని. ఆ స్విచ్చర్ మనం కరెక్ట్గా కిందకి డౌన్ అనుకుని చెక్ చేసుకుంటే మనకు 12 point సంథింగ్ వస్తుంది. 12 point వచ్చిందంటే మన పవర్ సప్లై కరెక్ట్గా ఉన్నట్టు. 12.61 వచ్చింది మనకైతే. ఈ పవర్ సప్లై అయితే ఇప్పుడు ఇలా వర్కింగ్ అయిన తర్వాత మేము కొన్ని 1 day పెట్టేస్తాము, ఎందుకంటే ఏమన్నా పవర్ ఫ్లక్చుయేషన్స్ అయినా మా ముందే కనపడతాయని. ఇలా కంటిన్యూషన్గా పెట్టేసి మీకు సక్సెస్ అయిందని చెప్పి దాని తర్వాత డివైస్ అయితే పంపించడం జరుగుతుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మనం దాన్ని క్లోజ్ చేసేసి స్క్రూస్ అయితే ఫిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా అయితే మనం పవర్ సప్లై రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. చూసుకోండి, మనం ఈఆర్డీకి ఏంటంటే స్టిక్కరింగ్స్ వేస్తారు, ఈఆర్డీ సీల్స్ వేస్తారు. ఒకటి మేజర్గా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనం చేసేయగలుగుతామని అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ కొన్ని స్పేస్ దొరకకపోతే వారంటీలు ఉంటే మాత్రం ఎప్పుడు కూడా ఆ స్టిక్కర్ చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ స్టిక్కర్ కనపడుతుంది కదా, ఆ గ్రీన్ కలర్ స్టిక్కర్ కంపెనీ వాళ్ళే తీయాలి. మీరు తీసారంటే వారంటీ క్లెయిమ్ కాదు. ఒకవేళ వారంటీస్లో ఉంటే మీరు ఎక్కడైతే డివైస్ కొనుక్కున్నారో వాళ్ళకి ఇస్తే వాళ్ళే మనకి డివైస్ రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ తీశాను కాబట్టి నాది డివైస్ ఒకవేళ వారంటీలు ఉంటే మాత్రం మళ్ళీ రిపేర్ అయితే అవ్వదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వారంటీస్లు ఉంటే క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది కాకపోతే మమ్మల్ని అప్రోచ్ చేయండి, నన్ను అప్రోచ్ అవ్వండి. నా కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఛానల్లో కనపడుతూ ఉంటాయి. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మీకు ప్రాబ్లమ్స్ అయితే రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాము మ్యాక్సిమం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే నన్ను ప్రమోట్ చేయండి, ఎంకరేజ్ చేయండి ఫర్ లేటెస్ట్ వీడియోస్. మనది డివైస్ అయితే ఫిక్స్ చేసేసాము. ఓవరాల్గా ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి పవర్ ఆన్ చేసుకుని చూసుకోవచ్చు. మళ్ళీ మనం పవర్ ఆన్ చేసి అయితే చూసాము, వర్కింగ్ ఉంది. ఇలా మనకి ఈఆర్డీ పవర్ సప్లైస్ రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈఆర్డీ ఛానల్ వైజ్ పవర్ సప్లైస్ SMPS టైప్లో ఉన్న మనం రిపేర్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.